హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక స్పెషల్ టెట్ 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట. నిన్నటి నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ స్పెషల్ టెట్ ఏదైతే టీచర్స్ సంబంధించినటువంటిది ఇన్ సర్వీస్ టీచర్లకు జరుగుతున్నటువంటి ఈ టెట్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ ఏముంటుంది, అలాగనే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎట్లా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పటి నుంచి జరుగుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి. అలాగనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఇన్ సర్వీస్ ఉన్నటువంటి రెగ్యులర్ అపాయింటెడ్ మినిమం టైమ్ స్కేల్ టీచర్స్కి ఇది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ ఎగ్జామ్ వచ్చేసి పూర్తిగా సిబిటి బేస్ ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. సో స్పెషల్ ఏపీ టెట్ ఏదైతే ఉందో ఇందులో 2 పేపర్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనమాట అండి. పేపర్ 1 వచ్చేసి క్లాస్ 1 to 5th వరకు, పేపర్ 2 వచ్చేసి క్లాస్ 6th to 8th క్లాస్ వరకు ఉన్నటువంటి వారికి ఇది అప్లై చేస్తున్నట్లుగా తెలపడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే 1st to 5th క్లాస్ వరకు టీచింగ్ చెప్తున్నారో వాళ్ళు పేపర్ 1కి అప్లై చేసుకోవాలి. ఎవరైతే 6th నుంచి 8th వరకు బోధిస్తున్నారో వాళ్ళు పేపర్ 2కి అనేటువంటిది అప్లై చేసుకోవాలన్నమాట అండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైమింగ్స్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక 11/10 నుంచి మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. అక్టోబర్ 11th నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు ఇది 2.5 hours అనమాట అండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 o'clock వరకు ఇది 2.5 hours అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక సిబిటి ఎగ్జామ్ రాస్తున్నటువంటి వీరు ఏ పేపర్ కన్నా కానీ 1000 రూపీస్ అనేటువంటి ఫీజు పే చేయాలన్నమాట అండి. ఒకవేళ 2 పేపర్కి రాస్తున్నట్లయితే కనుక సపరేట్గా పే చేయాలన్నమాట అండి. రెండింటి కలిపి 1000 కాదు, 1000 ఈచ్ పేపర్ 1000. మీరు రెండింటికి పే చేసిన 1000 2000 పే చేయాలి. ఒక పేపర్ పే చేసినా కానీ 1000 రూపీస్ అనేటువంటిది పే చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫీ పేమెంట్కి వచ్చి లాస్ట్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి 25th సెప్టెంబర్ నుంచి, అంటే 25th ఆగస్ట్ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా కుదిరితే మీకు వీడియోలో పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి 24th సెప్టెంబర్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఎవరైతే డిఎల్ఈడి బిఈడి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ 1000 రూపీస్ అనేటువంటిది, ఈచ్ పేపర్ 1000 రూపీస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను, మున్సిపాలిటీస్లోను, రెవెన్యూ డివిజన్స్లోను, మండల్స్లో ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామినేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఎన్ని రకాలుగా ఉంటుందని చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. పేపర్ 1 సిలబస్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో పార్ట్ 1 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటిది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి లాంగ్వేజ్ 1 అనమాట అండి. ఆప్షనల్ తెలుగు కానీ, ఉర్దూ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఒడియా కానీ అనమాట అండి. ఇందులో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ అనమాట అండి. ఇప్పుడు రీసెంట్గా ఇది యాడ్ చేయడం జరిగింది అనమాట. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట అండి. పార్ట్ 4 ఉండడం జరుగుతుంది. పార్ట్ 5 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనమాట అండి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఈ రకంగా ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనమాట అండి. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ తోటి మీకు 2.5 hours 150 minutes అనేటువంటిది డ్యూరేషన్గా మీకు వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది పేపర్ 1 సంబంధించి ఉంటుంది అనమాట. ఎవరైతే పేపర్ 2కి అప్లై చేసుకుంటున్నారో
పేపర్ 2కి అప్లై చేసుకున్నటువంటి వారు చూసినట్లయితే కనుక 150 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట అండి. 2.5 hours అంటే 150 minutes డ్యూరేషన్ ఉంటుంది. 150 మార్క్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ పార్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సేమ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 కూడా లాంగ్వేజ్ అనమాట అండి, సేమ్ అనమాట అండి. ఇందులో మీకు సంస్కృత్ అనేటువంటిది యాడ్ అవుతుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 3 ఇది ఇంగ్లీష్ కంపల్సరీ, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4లో చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ అనమాట. ఎవరైతే మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకుంటున్నారో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వారికి మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. సైన్స్ అప్లై చేసుకున్నటువంటి వారికి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉంటుంది అనమాట అండి. సో వాటిని బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్, కంటెంట్ పెడగాగి ఉంటుంది అనమాట అండి. ఇవి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా వెరసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే కనుక ఓసీ వాళ్ళకి 30%, 60% ఎబో వచ్చినటువంటి వారు అంటే 90 మార్క్స్ వచ్చినట్టు కంటే ఎక్కువ వచ్చినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అనమాట అండి. బీసీ వారు చూసుకున్నట్లయితే 75 మార్క్స్ వచ్చిన వారికి ఎలిజిబిలిటీ. ఎస్సీ ఎస్టీ వారు చూసుకున్నట్లయితే కనుక 60 మార్క్స్ కంటే ఎబో వచ్చినటువంటి వారి పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. సో ఇదనమాట అండి. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్స్ అనేటువంటిది మీకు చూపిస్తాను. ఇన్ఫర్మేషన్ బులెటిన్ నిన్నటి ముందు రావడం జరిగింది. ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 24th వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి 24th సెప్టెంబర్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేటువంటిది 25th సెప్టెంబర్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. హాల్ టికెట్స్ వచ్చేసి 5th అక్టోబర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్ 11th అక్టోబర్ నుంచి 21st అక్టోబర్ అంటే 10 days అనేటువంటిది మీకు ప్రియారిటీగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. 10 daysలో మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ జరుగుతుంది. మార్నింగ్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు, 2:30 ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇనిషియల్కి 24th అక్టోబర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక 25th అక్టోబర్ నుంచి 1st నవంబర్ వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫైనల్కి వచ్చేసి 10th నవంబర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 15th నవంబర్లో మనకి రిజల్ట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఇదనమాట అండి ఏపీకి సంబంధించినటువంటి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ అయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.